ఇట్టి శ్రమలో చెక్కుకొంటేనే ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. చెందినావా నాటి ప్రభువా నిన్నే గురిగా పయనమైదని. చెందినావా నాటి ప్రభువా నీతి గురిగా పయనమైనది. ఎన్నో శోధన ఎన్నో భయములో ఎన్నో శోధన ఎన్నో భయములో కన్న తండ్రి కావరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. హల్లెలూయా. సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా. సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము సాక్ష్యమే నీ సైన్యము సహనమే నీ ధైర్యము సాక్ష్యమే నీ సైన్యము. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరా. సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా
కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. దేశంలో విదేశంలో గ్రామంలో గ్రామంలో దేశంలో విదేశంలో గ్రామంలో గ్రామంలో అడవులలో కొండలలో పని ఎంతో ఫలయంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. సంగమే నీ రంగస్థలం, సహవాసమే నీ స్థానము. సంఘమే నీ రంగస్థలం, సహవాసమే నీ స్థానము. యేసే నీ నాయకుడు, శుద్ధాత్ముడే దర్శకుడు. యేసే నీ నాయకుడు, శుద్ధాత్ముడే దర్శకుడు. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేరే ఆధారం నా దుర్గమా, నా శైలమా, వేరే లేదయ్యా. వేరే ఆధారం నా శృంగమా,
లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన
స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు సరిచూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని,
గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. చెవిని గ్రహించగల మనసుని మా అందరికీ దయచేయండి అయ్యా. నాయనా ప్రతి ఒక్కరు నాయనా అటు ఇటు చూడకుండా నాయనా వాక్యం మీద శ్రద్ధగా ఉండేలాగా నాయనా నిన్నటి దినాన్న సంఘముగా కూడిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి నా యొక్క సాక్ష్యం మన పాస్టర్ గారు మోదస్ గారు చెప్పమన్నారు. వద్దులే అని అన్నాను. లేదు అంకుల్ మీరు చెప్పాలన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, వాస్తవంగా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడను. పుట్టినా కానీ అన్యుడుగానే లెక్క. నా ముందున్నటువంటి నా పూర్వీకులు యథార్థంగా అక్షరార్థంగా సత్యంగా వాళ్ళు విగ్రహారాధికులు. వారి గురించి ముందుగా 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మా తండ్రి గారి పేరు చంచయ్య. ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టబడిందంటే, వాళ్ళ తల్లి ఆ పేరు పెట్టింది ఆమెకి. కారణం ఏమంటే, ఆమె ఆ దేవతను పూజిస్తుంది కనుక ఆమె పేరు ఈయనకి పెట్టుకుంది. అంటే ఆమె చెంచోరి అనే దేవతను కొలిసేది. అంటే మా నాన్నగారి తల్లి. ఎట్లా అంటే, ఆమె వారమునకు ఒక దినము పూజ చేసేది ఆమెకి. ఆ దినమున ఆ వీధిని ఎవరు వచ్చినా సరే ఆ పూజ చేసే సమయంలో వాళ్ళు మంచం పట్టాల్సిందే. అటువంటి భయంకరమైనటువంటి దేవతను పూజిస్తూ ఆమె పేరు ఈయనకి పెట్టింది. అయితే ఆమె ప్రభువుని నమ్ముకోలేదు. మరి మా నాయన పరిస్థితి ఏంటంటే, ఈయన రాములవారి గుడిలో పూజారిగా వ్యవహరిస్తూ వచ్చాడు. మా చిన్న పల్లెటూరు. మా గ్రామంలో 2 గుళ్ళు ఉండేవి. వాటిలో ఒక గుడిలో ఈయన పూజారిగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇలాగూ యేసుక్రీస్తు ప్రభుని గురించి మా ఊరికి చెప్పడానికి వస్తే కొంతమంది వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ వస్తామంటే, ఈయన ఏం చేసేవాడంటే, మా నాయన కొన్ని నీళ్ళు తీసుకునేది, వాటిలో పేడ కలిపేది, వాళ్ళ మీద చల్లేది. అంటే మీరు చెప్పే మీ యేసుక్రీస్తు ప్రభువైన భూమి మీద దేవుడు, మాకు
దేవుళ్ళు లేరా అన్నట్టుగా ఆయన అస్సలు ఒప్పుకునేవాడు కాదు. వాదించేవాడు, తిట్టేవాడు, తరివేసేవాడు. అయితే బ్రదర్ మనోహన్ గారని ఆయన టీచర్, ఆయన ఇక చెప్పి మా నాన్నతోటి విసుగు చెంది మా గ్రామానికి వచ్చి చెప్పలేక చివరిలో ఒక మాట చెప్పి వచ్చిపోయాడు. చివరిలో, బ్రదరు దేవుడు మీకు ఒక మాట చెప్పమన్నాడు, మీరు వింటే వినండి, వినకుంటే వదిలేయండి అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థముగా లోకమందు అంతటా ప్రకటింపబడవలెను, ఆ తరువాత అంతం వచ్చును అని దేవుడు మీతో చెప్పమన్నాడు, ఇక మీ ఇష్టం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత ఈయన ఆలోచన చేశాడు, ఈ సృష్టికి అంతము వచ్చునని చెప్పని అన్నారే, మరి ఆది అనేది లేకుంటే ఒక చెట్టు భూమిలోంచి మొలవాలంటే వేరుంటేనే పై కొమ్మ ఉంటుంది. అలాగే సృష్టికి ఆది అనేది ఉంటేనే కదా అంతం అనేది. ఏమిటి ఈ సృష్టికి ఆది అని చెప్పేసి మా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటయ్యా ఆది అని చెప్పారు కదా, ఏంటి అన్నప్పుడు బైబిల్లో నుంచి విషయాలన్నీ చెప్పాడు. తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఒక దినమున మధ్యరాత్రుల్లో ఈ చెంచోరి అనే దేవత మనిషి తట్టి లేపి నేను వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మాకిద్దరు మేనత్తలు ఉండేవాళ్ళు, వాళ్ళకి సంతానం లేదు. ఎప్పుడైతే మా తండ్రి గారు ప్రభువుని అంగీకరించాడో, ఈ చెంచోరి అనే దేవత వెళ్ళిపోయిందో, ఆ తర్వాత వారికి సంతానం కలిగింది. ఆ విధంగా నా పూర్వీకులు విగ్రహారాధికులుగా ఉండి ప్రభుని నమ్ముకున్నారు. మరి నా సంగతి ఏంటంటే, నేను అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నా మనసులో ఒక ప్రశ్న ఉండేది. భూమి మీద ముఖ్యంగా 3 మతాలు ఉన్నాయి: క్రైస్తవ మతం, హిందూ మతం, ముస్లిం మతం. ఈ 3 మతాల్లో మరి హిందూ మత గ్రంథాల్లో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి క్రైస్తవులు ఏమంటే యేసు ప్రభువే ఒక్కడే నిజమైన దేవుడని బైబిల్ చెప్తా ఉంది. మరి ఖురాన్ ఏం చెప్తుందంటే అల్లానే దేవుడు అని చెప్పి చెప్తూ వస్తూ ఉన్నారు. మరి ఏంది సందిగ్ధం? ఎవరు దేవుడు? యేసు ప్రభువా, అల్లానా? మరి 33 కోట్ల మందిలో ఒక్కడైనా దేవుడు కాకుండా ఉన్నాడా? అసలు ఏంది అసలు ఇదనేది ఆ ప్రశ్న చిన్నప్పటి నుంచి నా మనసులో ఉంది. ఎవరు దేవుడు అని తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్రశ్న నా మనసు అలాగే ఉండిపోయింది. మరి మా తండ్రి గారు వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు, వెళ్తూ నన్ను కూడా ఆయన చిన్నవాడిని తీసుకెళ్ళేవారు. ఆ విధంగా మందిరానికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. కానీ ఈ ప్రశ్న మాత్రం నన్ను వెంటాడుతూ వచ్చింది. కానీ క్రైస్తవులుగా వాళ్ళకి పుట్టానే కానీ క్రైస్తవుని అయితే కాదు. మరి నా తర్వాత మరి వీళ్ళు క్రైస్తవులు కదా, నా తల్లిదండ్రులు ఆ పేరు నాకు రుద్దుకోకూడదు, క్రైస్తవుడు అన్న పేరు రుద్దుకోకూడదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని వారిని ఆరాధించాలి, వాళ్ళని పూజించాలి, ఆయన పేరు పెట్టుకోవాలనుకునేవాడిని. ఇలా కొంతకాలం జరుగుతూ ఉన్నప్పుడు మరి నేను తెలుసుకోవాలని చెప్పేసి హిందూ మత గ్రంథాల్లో ఏ గ్రంథం దేవుని గురించి చెప్పేది అని చెప్పి చూసినప్పుడు రామాయణం ఒక రంకు, భారతం ఒక బంకు అని చెప్పి రాయబడుతూ చివరిలో ఈ మాట ఉంది, ఇతిహాసములు అని ఉంది. అంటే ఈ విధముగా చెప్పబడ్డాయి అనే కానీ ఇది వాస్తవంగా ఇది సత్యం అని చెప్పి కాదు, ఇతిహాసములు అని రాయబడ్డాయి. మరి ఇంకే గ్రంథాలు అంటే
వేదాల్లో గమనించి చూస్తే మరి భగవద్గీత ఉంది, అది కూడా చరిత్ర గురించి చెప్తూ వచ్చింది. మరి ఇంకా ఏ గ్రంథం దేవుని గురించి చెప్తుందంటే, వేదాల్లో ఎవరన్నా దేవుని గురించి చెప్తుందా అంటే సామవేదం చూశాను. సామవేదంలో నాకు ఒక మాట కనిపించింది, సర్వలోక పాప పరిహారో రక్తం ఆవశ్యకం తదరక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అని ఉంది. సర్వలోక పాప పరిహారో రక్తం ఆవశ్యకం అంటే లోకం యొక్క పాపము పోవాలి అంటే రక్తం అనేది అవసరము. తదరక్తం, ఆ రక్తము పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. భగవంతుడనే వ్యక్తి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన యజ్ఞమైపోతే తప్ప లోక కళ్యాణం అనగా మానవుల యొక్క పాప క్షమాపణ కలుగదని ఉంది దాని యొక్క అర్థం. అప్పుడు నేను గమనించాను, ఎవరు ఈ లోకానికి దేవుడనే వ్యక్తి మానవుడిగా వచ్చి ఎవరైనా ప్రాణం పెట్టారా అంటే నాకు తెలిసినటువంటి మన పరిధిలో ఉన్నటువంటి దేవుళ్ళను మరి నా ముందు పెట్టుకొని చూసిన, ఆ రీతిగా ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. సరే, ఋగ్వేదం చూశా. ఋగ్వేదంలో ఒక మాట ఉంది, ధనేషణ దారేషణ పుత్రేషణ. ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ భార్యలు కలిగి సంతానం పిల్లలు కలిగిన వాడు కానీ కామ క్రోధ లోభ మోహ మద మత్సర అంటే ఈ అరిషడ్ వర్గముల చేతనైనను బాధింపబడేవాడు దేవుడు కాడు సుమి అని ఉంది. అప్పుడు నేను ఈ హిందూ దేవుళ్ళందరినీ ముందు పెట్టుకొని ఈ లక్షణాలు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతికినప్పుడు దేవుళ్ళు దేవతలని పిలువబడే వారిలో ఏదో ఒక లక్షణం ఉంది. మరి గ్రంథం ఏం చెప్తుంది? ఋగ్వేదము ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుళ్ళు కారయ్యా అని చెప్తుంది. మరి సామవేదం ఏం చెప్తుంది? నిజమైనటువంటి దేవుడు మానవుని రక్షించాలంటే ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆయన యజ్ఞమైపోవాలని చెప్పి సామవేదం చెప్తుంది. మరి అలా వెతికినప్పుడు ఎవరు కూడా కనిపించలేదు. సరే, దాన్ని అటు పక్కన పెట్టాను. మరి ఖురాన్లో ఏముందని అయితే మహమ్మద్ ప్రవక్త ఈ లోకానికి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత అల్లా ఉన్నాడు, ఆయనేను దేవుడు అంటారు. మరి దానికి ఆధారాలు లేవు. సరే, మరి బైబిల్ దగ్గరకు వచ్చాను. మరి వీళ్ళు యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటున్నారు. మరి ఈయన ఎంతవరకు దేవుడు, ఏం చేశాడు, ఎలా అని చెప్పి బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని మాటలు అందులో నాకు దొరికాయి. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలుగదు అని బైబిల్లో ఉంది. ఈ మాట ఎక్కడ ఉంది? సామవేదంలో ఉంది. మరి యేసు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చి సెలవులో మరణించాడు అని బైబిల్ చెప్తా ఉంది. మరి సామవేదం చెప్పనటువంటి మాట ఈయన నెరవేరింది కదా అని చెప్పి కొంత ఆశ అనేది కలిగింది. సరే చూద్దాం బైబిల్ ఇంకా ఏం చెప్తున్నాను అన్నప్పుడు మరి సృష్టి ఎలా ఏర్పడింది, ఏ విధంగా మానవుడు ఏర్పడ్డాడు, మానవ జీవితం ఏ విధంగా భూమి మీదకి వచ్చింది అనేసి ఆ విషయాలు మొత్తం బైబిల్లో ఉన్నాయి. సరే అని చెప్పి నేను గమ్ముగా ఉన్నాను. తర్వాత మాకు ఒక అక్క ఉంది, ఆదమ్మ అని. ఆమె యేసుప్రభు నమ్ముకున్నది. మరి నమ్ముకొని చాలా ఆదర్శంగా ఉండేది. ఆమెను చూసి నేను అనుకున్నాను, యేసుప్రభుని నమ్ముకుంటే ఇంత ప్రేమ కలిగి ఉంటారా, ఇంత దయగలిగి ఉంటారా, ఇంత నమ్రత కలిగి ఉంటారా అని చెప్పి నేను ఆశ్చర్యపోయేవాడిని ఆమెను చూసి. ఒక పర్యాయం మా ఊరికి వచ్చి, అయ్యా నా వెంబడి రా, మా ఊరికి పోదాం అన్నది. సరేనాక అని చెప్పి ఆ వెంబడి వెళ్ళాను. వెళ్తే ఆమె నాకు ఒక పుస్తకం ఇచ్చింది, మానవ హృదయం
మానవ హృదయము అనే పుస్తకం ఇచ్చి దీనంతా నువ్వు చదివి నాకు చెప్పాలి, అందులో ఏముంది అన్నది. సరే అని చెప్పి చదివాను. అప్పటి వరకు నేను ఈ అన్వేషణలో ఉండా. దేవుడు అనేది ఎవరైనా అన్వేషణలో ఉంటూ యేసు ప్రభు కాస్త దేవుడిగా ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే సృష్టి ఎలాగ ఏర్పడింది, ఈ రీతిగా ఏర్పడింది. మరి సామవేదంలో చెప్పబడినటువంటి మాట ప్రకారం వాళ్ళలో ఎవరు కూడా నెరవేర్చలేదు. మరి ఈయనలో నెరవేరింది, ఈయన దేవుడిగా ఉన్నట్టున్నాడని చెప్పి మనసులో ఒక కన్క్లూషన్కి వచ్చాను. తర్వాత ఆ పుస్తకంతో చదివిన తర్వాత నా మనసులో ఒక వేదన బయలుదేరింది. అంటే ఆ పుస్తకంలో ఏముందంటే 2 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్మనటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ 2 విషయాలు తేటగా ఉన్నాయి. ఆ పుస్తకంతో చదివి అయిపోయిన తర్వాత మనసులో ఒక వేదన బయలుదేరింది. అప్పుడు మా అక్క అడిగింది, ఏనాయనా చదివా అన్నాడు. చదివాను అక్క అన్న. ఏం అర్థం చేసుకున్నావని అడిగింది. అక్క, నేను చనిపోతే నరకానికి వెళ్తాను, యేసు ప్రభుని నమ్ముకోకుండా ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడో ఈ భూమి మీద, మరి సాక్షాత్తు నా జీవితము ఆ వ్యక్తి జీవితం లాగానే ఉంది. అలాంటి వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్తాడని చెప్పి ఉంది. కాబట్టి నేను కూడా నరకానికి వెళ్తానాక అని చెప్పేసి అన్నాను. నా మనసులో అదొక వేదన బయలుదేరింది. అయ్యో, నేను చిన్నప్పుడు మేము 4 అన్నదమ్ములమి, 2 అప్పల చెల్లెళ్ళు. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు ఉదయాన్నే లేచి అందరికంటే మా నాయన చేత నేను మంచివాడిని అనిపించుకోవాలని అనుకునేవాడిని. నేను కనీసం ఒక చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు అనుకునేవాడిని. కానీ సులభంగా అబద్ధం చెప్పేవాడిని. అది నాకు గుర్తొచ్చేది. మరి నువ్వు అబద్ధం చెప్పింది, మరి బైబిల్ ఏం చెప్తుంది, అబద్ధం పాపం అని చెప్తుంది కదా అని చెప్పింది. మరి ఇంకా నా జీవితంలో మరి ఇంకా నేను చేసేటువంటి క్రియలు నాకు తెలుసు. కొన్ని అయితే మనుషులకి ఎవరికి కూడా తెలియదు. మా తల్లిదండ్రులకు తెలియదు, తోబుట్లకు తెలియదు, మరి ఇరుగు పొరుగు వారికి కూడా తెలియదు. అంత రహస్యంగా కొన్ని పనులు చేసేవాడిని. అవి నాకు తెలుసు, అవి దేవుడికి కూడా తెలుసు, ఇంకెవరైతే తెలియదు. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నేను పాపం చేస్తూ జీవిస్తున్నాను కదా, చనిపోతే నరకానికి వెళతానని చెప్పేసి ఏడుస్తా, అంటే ఆ వేదనతో నేను ఉన్నాను. అప్పుడు ఆమెం చెప్పిందంటే, మా అక్క, అయ్యా నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి భూలోకంలోనికి మనిషిగా వచ్చాడు. ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆఖరిగా సిలువలో మరణించి ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేతికి లేచాడు. ఎందుకు ఆయన చనిపోయాడంటే పాపివైన నీ కొరకయ్యా అన్నాడు. అప్పుడు బైబిల్లో ఒక మాట తీసి చూపించింది నాకు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. చదువుమన్నది చదివాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెడిపోయినటువంటి నీ కొరకు, నశించి నరకానికి పోయే నీ కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడయ్యా. అయితే నువ్వు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్పి చెప్పింది. మరి చెప్పిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇదే మనసులో మెదలుతూ ఉంది. నేను ఈ దినం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను, పాపములో పుట్టాను, పాపములో జీవిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చేసే పనులు నిజంగా అండి ఎవరికీ తెలియదు. నేను చేసినటువంటి రహస్య క్రియలు అవి నాకు మాత్రమే తెలుసు, నన్ను సృష్టించిన దేవునికి తెలుసు. కాబట్టి
నేను పాపంలో జీవిస్తూ ఉన్నాను, మరి పాపంలోనే చనిపోతే నరకమని బైబిల్ చెప్తుంది కదా, ఏంది నా పరిస్థితి అని చెప్పి నేను భరించలేనటువంటి వేదన నా హృదయంలో అనిపిస్తూ ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి నన్ను ప్రేరేపించినట్టుగా, ఎందుకు నువ్వు ఏడుస్తావు, మోకరించి నీ పాపాలు ఒప్పుకో అని చెప్పి ఒక దినము ఒక వ్యక్తి నాకు కనబడకుండా అదృశ్యుడిగా ఉన్నట్టుగా నన్ను ప్రేరేపించాడు మనసులో. అప్పుడు మాది 3 అంకణాల మట్టిళ్ళు, తాటేకులు, పూరికప్పు, నేను అక్కడనే ఉన్నాను ఆ ఇంట్లో. అప్పుడు ఒక గోనెపట్ట పరుచుకొని మోకరించి ప్రలాపించి ఏడ్చాను, ప్రభా నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానయ్యా, మరి నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావని చెప్తున్నారు కదా, మా అక్క చెప్పింది, బైబిల్ చెప్తుంది. నిజంగా నువ్వు నా కొరకే లోకానికి వస్తే, నా కొరకే నువ్వు ప్రాణం పెట్టుంటే, నా కొరకే నువ్వు రక్తాన్ని కార్చుంటే, మరి నా పాపాలన్నీ నాకు ఒకసారి గుర్తు చేయి ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. చేసినప్పుడు నేను చేసిన కొన్ని క్రియలు నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అప్పుడు ప్రభుతో చెప్పాను, ప్రభా ఇగో నేను చేసిన పాపాలు, ఇంత అసహ్యమైన భ్రష్టమైన నీచ కార్యాలు నేను చేశాను. కాబట్టి నిజంగా నువ్వు దయగలిగిన దేవుడు అయితే, ప్రేమ కలిగిన దేవుడు అయితే, క్షమించే దేవుడు అయితే, నా రక్తములు నా పాపములు నీ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరచు ప్రభు అని చెప్పి నేను ఎలా ఏడ్చానంటే అండి, అప్పటి వరకు అంతకుముందు జీవితంలో కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కానీ అటువంటి వేదన నా మనసులో హృదయంలో కలగలేదు. అంత వేదనతో ప్రలాపించి బోరును ఏడుస్తూ ఉన్నా, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. అయితే నా పాపాలు ఒప్పుకున్నప్పుడు నాకు ఒక దర్శనం, అంటే మీరు నమ్ముతారో లేదో కానీ అనిపించింది నాకు, నా కంటికి కనపడలేదు. నేను ఎప్పుడైతే ఏడ్చి ఒప్పుకున్నానో ఒక పెద్ద మూట నా తల మీద నుంచి ఆకాశంలోకి ఎత్తబడ్డట్టుగా నాకు అనిపించింది. నేను ఎప్పుడైతే ఆమెన్ అని పైకి లేచానో చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషం, ఈలోక సంతోషం కాదండి. నా తల్లిదండ్రులు నాకు బట్టలు తీసిచ్చినప్పుడు, పుస్తకాలు తీసిచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఉంటుంది, కానీ అలాంటి సంతోషం ఆ రోజు నాకు కలగలేదు. అది ఈలోక సంబంధమైనటువంటి సంతోషం కానే కాదు. హృదయంలో అది ఒక రకమైనటువంటి సంతోషం, ముందున్నటువంటి ఆవేదన, ఆ దుఃఖం, అయ్యో నేను ఏమైపోతానో, నేను నరకానికి వెళ్ళిపోతాను అన్నటువంటిది అది మంచు వలె కరిగిపోయినట్టు అనిపించింది. అప్పటి నుంచి నా మనసులో సమాధానం, తృప్తి, సంతోషం, ఆనందం. ఆ క్షణం, ఆ దినమున నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో అప్పుడు నా మనసులో కలిగింది. మరి ఈ లోకం అలాంటి సంతోషం ఏది కూడా లేదు. నా జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేశాడు, కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే నా మనసు అనేది అంతకుముందు ఎలా ఉండిందో అలాగలేదు. ఇప్పుడు దేవుడు మనస్సును మార్చాడు. ఒకవేళ లోకరీతిగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ వాటిల్లో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనస్సును మార్చే వ్యక్తులు ఎవరు కూడా ఈ భూలోకంలో లేరు. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు ఒక విషయంలో బ్రతిమాలారు, నా కాళ్ళు కూడా పట్టుకున్నారు. వాడు నువ్వు మనసు మార్చుకో అని. లేదు, నాకు తెగేసి మా తండ్రితో ఒక మాట చెప్పాను, నువ్వు చనిపోయినా నేను సంతోషిస్తా, నా నిర్ణయాన్ని మాత్రం
నేను మార్చుకోను, నీ సావుకు కూడా నేను సమ్మతిస్తా. తెగే చెప్పాను తండ్రితో. కానీ అన్నదమ్ములు కానీ, అప్పజెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ నా మనస్సును మార్చలేకపోయారు. ఎప్పుడైతే నేను మోకరించి నేను పాపిని ప్రభువా క్షమించు అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నానో, యేసు ప్రభు తన రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచి నీతిమంతునిగా చేశాడు. అది నా మనసులో కలిగింది, అది బయట కనిపించేది కాదు. ఎవరైనా చెప్తే అది కనపడేది కాదు. నాకై మనసులో ఆ యొక్క ఉద్దేశం కలిగింది. మరి నిజంగా యేసు ప్రభు నా పాపాలు క్షమించకపోతే నాకు ఎందుకు ఈ సంతోషం కలిగింది, ఈ ఆనందం కలిగింది? యేసు ప్రభు తన రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచాడు కాబట్టే నాకు ఈ సంతోషం కలిగిందని చెప్పి నా మనసులో ఒక నిర్ధారణకు వచ్చాను. అప్పటి నుంచి మరి దేవుని బిడ్డగా జీవిస్తూ వచ్చాను. కనుక మరి ఇంకను ఈ లోకంలో నేను ఎవరి జీవితంలోనే నేను 10వ తరగతి పాస్ అయినప్పుడే నేను ప్రభువుని అంగీకరించాను. ఎప్పుడంటే 78వ సంవత్సరంలో. కనుక ప్రభునందు ప్రేమ నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో సంతోషం ఆనందం ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం. యేసు ప్రభు ఇచ్చే సంతోషం సమాధానం అది పరసంబంధమైనది, అదే నిత్యం ఉండేది. కాబట్టి యవన పిల్లలారా, మీ జీవితంలో మీకు ఈ దినాల్లో సంతోషం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు. కాలేజీ లైఫ్ ఈజ్ జాలీ లైఫ్ అంటారు, కానీ నిజంగా అది జాలీ లైఫ్ కాదండి, దుఃఖకరమైనటువంటి జీవితం. కాబట్టి యవన పిల్లలు ఎవరైనా ఉంటే మీ యవన జీవితంలోని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం. యేసు ప్రభు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా అనగా యేసు ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లు చిన్న ప్రార్థన చేసుకుని అంత తల్ల వంచుదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఫ్యాన్ కూడా తగ్గించండి కదా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మరి రక్షణ సన్నిధి ప్రార్థనా మందిరం కొరకై స్తోత్రములు. మీరు సంఘ కాపరికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి సుదూర ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చి దేవుని మందిరాన్ని ఇక్కడ కట్టి కొన్ని ఆత్మలు రక్షించబడటానికి మీరు ఇచ్చిన దర్శనం కొరకై స్తోత్రాలు. కేవలము నీ దర్శనాన్ని అనుసరించి ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీ సేవకుని మీరు వాడుకోండి. నేను నిన్ను అడుగుతుంది ఒకటే ప్రభువా, నీ సేవకుడు నీ కొరకు జీవించాలి, దానికి కావలసిన ఆయుష్ ఇవ్వండి. ఎందుకంటే ప్రభు కోసం జీవించాలి కాబట్టి ఆయుష్ ఇవ్వండి. మీరు అన్నారు ప్రభువా, అతనికి సంవత్సరములు తరతరములు ఉండేటట్టు ఇస్తానని దావీదుతో మీరు చెప్పిన మాటల కొరకై స్తోత్రాలు. అట్లా నీ సేవకుణ్ణి బలమైన సాధనంగా ఈ ప్రాంతంలో మీరు వాడుకోండి. ఇది మా దర్శనం కాదు,
ఇది కేవలము నీ ద్వారా అనుగ్రహించబడిన స్థలము. కొంతమంది ఇక్కడి నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి ప్రభువా. ఇది ఆధ్యాత్మికమైన పాఠశాల. ఇది పాపుల కొరకు ఏర్పాటు చేయబడిన హాస్పిటల్. ఇది కొంతమంది పాపులు ఇక్కడ బాగుపడాలా, పాపరోగము నుంచి విముక్తులు అవ్వాలి ప్రభువా. అట్టి కృప దయచేయమని ఈ సమయంలో వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు దేవుడు ఆయన. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, చాలామంది నాస్తికులు ఉన్నారు. నాస్తికులు ఏమంటారంటే, యేసు ప్రభు దేవుడు అయితే చూపించాను అంటున్నారు చాలామంది. అంటే దేవుడు ఉంటేంది? చాలామందికి ఇదే ప్రశ్న ఉంది, దేవుడు ఉంటే చూపించండి అని. ఒక ఆయన నిట్ని అడిగాడు, దేవుడు దేవుడు అంటున్నావు, అసలు దేవుడు ఉంటే కదయా ముందు చూపించు. ఈ ఫోన్ కనపడుతుంది కాబట్టి నమ్ముతున్నాను, మైక్ కనపడుతుంది కాబట్టి నమ్ముతున్నాను, ఫ్యాన్ కనపడుతుంది కాబట్టి నమ్ముతున్నాను, నువ్వు కనపడుతున్నావు కాబట్టి నమ్ముతున్నాను. దేవుడు కనపడుతున్నాడా? అంటే దేవుడు కనపడుతున్నాడా? ఏంటంటే చెప్పరు. దేవుడు కనపడుతున్నాడా? కనపడలేదు కాబట్టి నేను నమ్మను అన్నాడు ఆయన. ఈ మాట అనేసరికి సభలో ఒక గుడ్డ ఆయన ఒకళ్ళు లేచారు. సార్ మీరందరూ నాకు కనపడలేదు కదా, మీరు లేనట్టేనా అన్నాడు ఆయన. ఏమండి, గుడ్డోడు కనపడుతున్నారా? కనపడకపోతే లేనట్టేనా? ఇప్పుడు గాలి కనపడుతుందా మీకు? కనపడకపోతే గాలి లేనట్టేనా? గాలి లేకపోతే ఏమైతే మీరు అందరూ దెబ్బకు చచ్చి కూర్చుంటారు. ఇప్పుడు కానీ దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. ఇంకా వాదోపవాదం చేస్తున్నాడు ఆయన. ఇంకో ఉదాహరణ చెప్తారా అన్న? ఎన్ని ఉదాహరణలు ఏం చెప్తానన్న. ఆయన ఒక లీటర్ పాలు తీసుకురమ్మన్న, పాలు తీసుకొచ్చాడు. ఏమయ్యా దీనిలో నీకు మీగడ కనపడుతుందని అడిగామా. పాలలో మీగడ కనపడిద్దా? ఏం కనపడతాయి? పాలే కనపడతాయి. కానీ పాలలో ఏం కనపడదు? మీగడ కనపడదు. ఎప్పుడు కనపడుద్ది? మీగడ ఉంటుందా ఉండదా? ఉంటుంది, కానీ ఏం కాదు, కనపడదు. దేవుడు కూడా కనపడాడు, మీరు చూడలేరు. ఆయన సమీపింపురాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన ఒక్కడే వశించే దేవుడు. ఆయన 1000 లేదా 1,000,000 సూర్యకాంతము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన ఎవరు చూడలేరు. ఆయన చూసిన నరుడు కూడా బ్రతకలేడు. కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉంటే ఎక్కడున్నాడు? ఏ వైపు ఉన్నాడు అంటున్నారు మళ్ళీ. దేవుడు ఉంటే మళ్ళీ దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి బాగానే ఉంది. ఎక్కడున్నాడో అంటున్నాడు. ఎక్కడున్నాడో చూపిస్తారా అని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి, వింటున్నారా, ఒక క్యాండిల్ వెలిగించా. ఒక క్యాండిల్ వెలిగించా. ఇప్పుడు ఆయన అడిగా, వెలుగు ఏ వైపు ఉంది చెప్పని అడిగా. ఏంటంటే వెలుగు ఏ వైపు ఉంది? ఇప్పుడు ఏ వైపు ఉంటుందమ్మా చెప్పండి. చీకటి గదిలో లైట్ వెలిగించానండి. ఏమ్మా, రూమ్ మొత్తం ఉంటుందండి. వెలిగిస్తే ఎట్లుంటుంది? మొత్తం ఉంటుంది. ఈ వైపు అనేవి లేదు, ఆయన అన్ని వైపులు ఉంటాడు. ఏ వైపు ఉంటాడు? అన్ని వైపులా, అన్ని ప్రదేశాల్లో, అంతటా ఉండగలిగిన దేవుడు ఆయన. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన. అంత పెద్ద దేవుడు ఆయన. అయితే యేసు ప్రభు దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏమిటయ్యా అంటే, యేసు ప్రభు దేవుడు అంటానికి, ఇదిగో ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ చెట్లు, ఈ ఆకాశము, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ చెట్లు, ఇవన్నీ చూసినప్పుడు దీనికి సృష్టికర్త ఉన్నాడు అని. సృష్టికర్త ఉన్నాడు ఆయన. దీన్ని తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ పెన్ను తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాచ్ని తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. సెల్ ఫోన్ తయారు చేసిన ఒక వ్యక్తి. అమ్మా, దాని తాను వచ్చింది ఇది. ఎవరన్నా ఏం చేసి ఉండాలి? దీన్ని తయారు చేసేయాలా. బాటిల్ ఏం చేయాలా? తయారు చేయాలా. పుస్తకాన్ని ఏం చేయాలా? తయారు చేయాలా. తయారు చేయకుండా ఏ వస్తువు మన దగ్గరికి రాదు. అందుకని వాచ్ల మీద మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా,
మేడ్ ఇన్ జపాన్. ఇది ఎవరు తయారు చేశారో చెప్తున్నారు. అంటే ఒక సృష్టికర్త ఉన్నాడు. అలాగే ఈ ఆకాశము, ఈ భూమి, చంద్రుడు, ఈ నక్షత్రాలు తనంతకు తాను కలగలేదు. దీని వెనక ఎవరున్నారయ్యా అంటే సృష్టికర్త అయిన దేవుడున్నాడు. తనంతకు తాను కలగలేదు. కాబట్టి ప్రతి వ్యక్తి గమనించాలి ఏంటంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఆయన అన్నాడు, ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఎవరయ్యా అంటే నేనే అన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, సమస్తము నా మూలంగా కలిగెను, నేను లేకుండా ఏమీ. సమస్తము. కాబట్టి యేసుప్రభు ఎవరయ్యా అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఎవరైనా దేవుడు అని అన్నాడంటే అంటున్నారా, ఆయనకి చరిత్ర ఉండాలి. ఏముండాలమ్మా? చరిత్ర ఉండాలా. మనిషి చరిత్ర అంటే మనిషి పుట్టుకుండాలా, రెండోది మరణము ఉండాలి. ఏమండి మనిషికి చరిత్ర ఉండాలంటే ఏముండాలా? పుట్టుకుండాలా. ఈ రెండు ఉంటే ఏముంటుంది? చరిత్ర ఉంటుంది. అలెగ్జాండర్కి ఏముంది? చరిత్ర ఉందమ్మా. అశోకుడు పుట్టాడు, చచ్చాడు అంటే ఏముంది? చరిత్ర ఉంది. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడమ్మా. పుట్టితే క్రిస్మస్ జరుపుకున్న ప్రపంచవ్యాప్తంగా. యేసు ప్రభు చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయిన రోజు ఏమంటారు చెప్పండి? యేసు ప్రభుని అరే చరిత్ర ఉంది చచ్చిపోయినట్టు. యేసు ప్రభు తిరిగి లేచాడా? ఆ లేచిన రోజు ఏమంటారు? పునరుద్ధాన దినం అంటారు. వెరీ గుడ్. ఆ పునరుద్ధాన దినాన్ని మనం అందరూ జరుపుకుంటాం ప్రతి ఆదివారము. యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు చచ్చిపోయాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభుకి మూడు ఉన్నాయి. అందరికీ పుట్టుక మరణం ఉంటుంది, కానీ యేసు ప్రభుకి పుట్టుక, మరణము, పునరుద్ధానము మూడు ఉన్నాయి ఆయనకి. అందుకని ఈయన చరిత్ర కలిగిన దేవుడు యేసు ప్రభు. చరిత్ర లేనివాడు కాదు, చరిత్రగా. ఇలాంటి చరిత్ర ఒకే ఒక్కడికి ఉంది. ఎవరయ్యా అంటే యేసు ప్రభు. అక్కడ ఎవరు పుట్టారు మానవుడిగా? చూడండి, ఈ లోకంలో ఉన్న మానవులందరూ ఏమనుకుంటున్నారంటే మానవులందరూ దేవుళ్ళు అవ్వాలనుకుంటున్నారు. మానవులందరూ ఏమనుకుంటున్నారు? ఫరో దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. రాజులు, మనుష్యులు దేవుళ్ళు అవ్వాలనుకుంటున్నారు, కానీ దేవుడు మానవుడు అవ్వాలనుకున్నాడు. చూసారా? మానవులు ఏమనుకుంటున్నారు? చూసారా? మానవులు దేవుళ్ళు అయ్యి మరుసటి రోజుకి బాబాలు అయిపోయి దండలేసుకొని ఓం భీం బోష్ ఆహా ఊహు అంటే ఏం చేస్తున్నారు? దేవుళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడేమో ఏమయ్యాడండి? మానవుడయ్యి మానవుని రక్షించడానికి వచ్చిన చరిత్ర కలిగిన ఏకైక నిజమైన దేవుడు యేసుక్రీస్తు. అని చరిత్ర కలిగిన దేవుడు యేసు ప్రభు దేవుడు అనడానికి ఇదిగో మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది అంటే ఇదిగో ది బైబిల్. ఈ బైబిల్ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకము మంచే బోధిస్తున్నాయి, నీ కాదనడంలే. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, వ్యభిచరించవద్దు అని అన్ని గ్రంథాలు కానీ బోధిస్తున్నాయి. కానీ ఈ గ్రంథానికి ఉన్నటువంటి స్పెషల్ ఏందయ్యా అంటే ఈ గ్రంథానికి ఉన్నటువంటి ఒకే ఒక స్పెషల్ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఒక వ్యక్తి పాపము చేయకుండా ఆపగలిగిన ఏకైక శక్తి గల పుస్తకం ఏదయ్యా ఉందయ్యా అంటే ది బైబిల్ ఓన్లీ. బైబిల్ అంటే మతము కాదు, క్రైస్తత్వం అంటే మతము కాదు. క్రైస్తత్వం అంటే మనిషి యొక్క స్వభావాన్ని మార్చి మనిషిగా, మానవుడిగా భూలోకంలో జీవించగలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలే ఈ బైబిల్. ప్రతి వ్యక్తిని మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉందయ్యా అంటే కేవలము బైబిల్. పతనమైన మానవుని జీవితాన్ని, పాపిష్టి యొక్క మానవుని జీవితాన్ని, వ్యభిచారిని, దొంగని, హింసకుడిని, హానికరుణ్ణి, ఎలాంటి వ్యక్తినైనా మార్చి భూమి మీద ఒక మనిషిగా నిలబెట్టగలిగేటువంటి ఏకైక పుస్తకం ఏదైనా ఉందయ్యా అంటే ది బైబిల్ మాత్రమే.
చాలామంది బైబిల్ని ఏం చేస్తున్నారు తెలుసా? కాల్ చేస్తారు. బైబిల్ని చాలామంది చింపేస్తారు. చాలామంది అంటున్నారు నామరూపం లేకుండా చేస్తారంటున్నారు చాలామంది. ఒక ఆయన బైబిలు ఎన్నో తప్పులున్నాయి, ఈ బైబిల్లో చాలా తప్పులున్నాయి అని బైబిల్లో తప్పులన్నీ రాద్దామని ఒక నోట్ పుస్తకం తీసుకున్నాడంట ఆయన. ఒక నోట్ పుస్తకం. బాబు చూడండి ఆయన, బాబు నాకు వెళ్ళి చూపించు ఒకసారి. ఇటు చూడు, ఆపు, ఒక నిమిషం కూర్చో, సిట్ ప్రాపర్లీ. చూడండి, ఒక ఆయన బైబిల్లో తప్పులన్నీ రాద్దాం అనుకుంటున్నాడంట. పుస్తకం ఒకటి తీసుకున్నాడు, పెన్ను ఒకటి తీసుకున్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని తప్పులు ఉన్నాయో వేటపాలెంలో పండిట్ ఫ్రాన్సిస్ గారు అని ఆయన, ఆరరిక మూర్తి గారు రేడియోలో వాక్యం చెప్పిన ఆయన, బ్రాహ్మణ కుటుంబం నుంచి యేసు నమ్ముకున్నాడు. చాలామంది ఇలా బాక్సింగ్ గారు బైబిల్లో తప్పులు ఉన్నాయని అన్నీ రాద్దామని స్టార్ట్ చేశారంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే బైబిల్ ఆది యందు వాక్యం ఉండేనో వాక్యం ఇవన్నీ రాస్తున్నారు, చూస్తున్నారు ఎక్కడ తప్పులని రాద్దామని. వాళ్ళు రాద్దాం అనుకుంటే బైబిల్ ఏం చేస్తుందంటే వాళ్ళు తప్పులేమిటో చూపిస్తుందంట. వాళ్ళు ఎక్కడ పడిపోయారో, ఏం తప్పు చేశారో బైబిల్ చూపిస్తుందంట. వాళ్ళు బైబిల్లో తప్పులు వెతకాల్సిన వాళ్ళు వాళ్ళ తప్పులు ఎందుకు చూపిస్తుంది. చివరికి వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. వాళ్ళు బైబిల్ చింపేసిన వాళ్ళు, బైబిల్లో తప్పులు వెతకాల్సిన వాళ్ళు చివరికి వాళ్ళు కూడా మార్పు చెందింపజేసినటువంటి పుస్తకం ఏదైనా ఉందయ్యా అంటే ఓన్లీ బైబిల్ మాత్రమే. ఈ బైబిల్ మీ జీవితాల్ని మారుస్తుంది. దేవుని యొక్క మాటలు అవి, మనుషుల మాటలు కాదవి. అందుకనే మీరు బైబిల్ చదవండి. అంతేకాదు యేసు ప్రభు దేవుడు అనడానికి ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మార్చబడిన హృదయాలు, మీ పాస్టర్ కావచ్చు, నేను కావచ్చు, ఇందాక సాక్షి చెప్పిన ఆశీర్వాదం కావచ్చు, చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళేమి సామాన్యులు కాదండోయ్. ఓయమ్మో, పూర్వం వీళ్ళందరూ సామాన్యులు కాదు, చెప్పాడుగా. పూర్వం సామాన్యులు కాదు. మనము పాపముల చేత అపరాధముల చేత విర్రవీగినోళ్ళం. మనం చేయని తప్పు లేదు, చేయని నేరం లేదు, చేయని ఆలోచనలు లేవు. మనం సామాన్యులం కాదు. అలాంటి అసామాన్యుల్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు ఏం చేసినాయి అంటే మనిషి యొక్క బ్రతుకులను మార్చి మీ ముందు మేమేం చేశామంటే ఈరోజు సాక్షులుగా ఉన్నాం. ఒక ఆయన నీకు దేవుణ్ణి చూపిస్తారా అని చూపించాడు. చూపిస్తానని ఆయన ఏం చేశాడంటే చూపిస్తానని ఒక కొండ గృహంలోకి తీసుకెళ్తున్నాడంట. లోపలికి పోతున్నాడంట. లోపలికి పోతే కొద్దీ లోపల ఏందో దేవుడిని చూపిస్తాను లోపల తీసుకుని ఆడికి పోగానే చాలా పుర్రెలు ఉన్నాయంట. అక్కడ ఏంది మనిషి పుర్రెలు ఉన్నాయంట. ఓయమ్మ నా వల్లే కాదురా, దేవుడు దెయ్యం ఉంటే ఇక్కడ ఇంద్రా దేవుడిని చూపిస్తామంటున్నావు. కాదురా బాబు, ఈ పుర్రెలన్నీ నేను యేసు ప్రభుని అంగీకరించక మునుపు నేనే ఈ మానవులందరినీ చంపి తిన్నానురా. ఇప్పుడు నిన్ను కూడా చంపి తినేవాడిని. దేవుడు నన్ను మార్చాడు కాబట్టి ఈరోజు నువ్వేమైపోయావు, బతికిపోయావు. దేవుడు ఉన్నాడనటానికి నేనే రుజువు అన్నాడు ఆయన. అది మార్చబడిన హృదయం. యేసుక్రీస్తు మాటలు మనిషి యొక్క బ్రతుకులను మారుస్తాయి, మార్చినాయి. అదే మీకు సాక్ష్యం ఏం చెబుతున్నాం. ఒకసారి ఒక మంత్రగాడు, తెలుసుగా, క్షుద్ర పూజలు చేసేవాడు, ఒక గ్రామంలో ఏం చేస్తుంటాడంటే ఆయన చిన్న చిన్న పిల్ల దెయ్యాలని పంపిస్తూ ఉంటాడంట. నిమ్మకాయలు, మిరపకాయలు అవి చేసి క్షుద్ర పూజలు చేసి ఒకరోజు ఒక చిన్న పిల్ల దెయ్యాన్ని పంపించాడంట. ఓ దెయ్యం, ఈ గ్రామానికి వెళ్ళి గలిబిలి చేసిరా, కుటుంబాలు గలిబిలి చేసిరా, మనుషుల్ని గలిబిలి చేసిరా, తగాదాలు పెట్టిరా. పిల్ల దెయ్యాన్ని పంపించాడంట. ఆ పిల్ల దెయ్యం అంటే వచ్చి, అయ్యా బాబు, ఆ గ్రామంలోకి వెళ్ళలేకపోతున్నాను, చుట్టూ ఎందుకు గోడ కట్టారు, నేను ఎందాక వెళ్దాం అనుకున్నా కూడా వింటున్నారా, నేను వెళ్ళలేకపోతున్నాను. పిల్ల దెయ్యం అనుకో, ఇదేందిరా, నేను పంపించింది ఏ దెయ్యం కూడా రిటర్న్ రాలేదు, ఇదేంది రిటర్న్ వచ్చింది దెయ్యం.
శాతపడి చేసేవాడిని నాకే తిరగ వచ్చింది ఏందిరా అని మళ్ళీ ఇంకొంచెం మధ్యస్థం కలిగిన దెయ్యాన్ని పంపించాడంట. ఏమే నువ్వెళ్ళని అది పంపించగానే, అయ్యా బాబు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి తాళం వేసి ఉందిరా బాబు, ఏ ఇంటికి వెళ్ళాలన్నా కూడా దూరలేకపో అర్థం అవుతుంది మీకు? నేను కనపడుతున్నానా? ఓ ఇటు నుంచి కనపడుతున్నానా? చూడండి కనపడుతున్నానా? చాలామంది కనపడలేదు కదా, అమ్మాయి కనపడలేదు, వెనక్కి జరగచ్చు. చూడండి ఇంకో దెయ్యం పోతే అదేం చెప్పిందంట, ఆ ఇంటికి అంతా ఏం వేస్తున్నారంట, తాళాలు వేస్తున్నారంట. వెంటనే ఇట్నైంది, ఇదేందిరా మొదటి దెయ్యమేమో చుట్టూ గోడ కట్టారని చెప్పి వచ్చింది, రెండో దెయ్యమేమో ఇంటికి తాళాలు వేసి వచ్చారంట. ఇదేందిరా ఈ జీవితంలో నాకు ఇలాంటి జరగలేదు, ఎట్టగా దీనికంటే ఇంకా పెద్ద దెయ్యాన్ని అని పూజలు గీజలు చేసి ఏం చేశాడంటే ఒక పెద్ద దెయ్యాన్ని పంపించాడంట. పెద్ద దెయ్యం బాగానే ఆడికి పోగానే ఆ పెద్ద ఏమంట, వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో. ఏంది వామ్మో వాయో అగ్ని 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 అనుకోవడానికి వచ్చిందంట. ఊరే నాయనా ఇన్ని దెయ్యాలు పంపించిన ఎట్లా అవుతుంది, ఏంది సంగతి ఏంది అంటే అప్పుడు ఒక దెయ్యం చెప్పిందంట, అయ్యా అక్కడ కొత్త దేవుడు వచ్చాడయ్యా. ఏంది వచ్చాడు? ఏం దేవుడే? యావే దేవుడయ్యా. ఏంది ఏ దేవుడు? ఏంద్రా యావే దేవుడు ఆడున్నాడ్రా, యావే దేవుడేందిరా, యావే దేవుడేందిరా, యావే దేవుడేందిరా, ఈ దెయ్యాలన్నీ రిటర్న్ అవుతున్నాయని చెప్పేసి ఈ ఎన్ని కాదు అసలు నేనే పోదాం అనుకున్నాడు. ఎవరు? శాతపడి చేసేవాడు డైరెక్ట్గా లోపలికి పోయాడంట. అందరిని అడుగుతున్నాడు, రే బాబు యావే దేవుడు ఎవరే? బాబు మాకు తెలియదు, మా గ్రామంలో ఆ దేవుడు వెళ్ళాడే. యావే దేవుడు ఎవరే, యావే దేవుడు ఎవరే అందరిని అడుగుతున్నాడంటే ఎవరికి అర్థం కాల. ఆ స్కూల్లో ఒక టీచర్ని అడిగాడండి, అయ్యా యావే దేవుడు ఎవరయ్యా అంటే, అయ్యా యావే దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు అయ్యా అన్నాడంట. ఏంది? ఒరే నాయన దేవుడు ఉండడం వల్ల మా దెయ్యాలన్నీ ఏమైనాయి వెనక్కి వచ్చినాయ్యా. ఈ యావే దేవుడికి ప్రార్థన చేసేది ఎవరయ్యా అంటే ఆయన అన్నాడంట, నేనే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అన్నాడంట. ఎవరు? ఎవరు? స్కూల్లో టీచరు. వింటున్నారా? ఆ యేసు ప్రభుని ఆ రోజు చేతబడి చేసి ఆయన శక్తులన్నీ పనిచేయపోయేసరికి ఈయన సర్వశక్తి కలిగిన దేవుడని, నిజమైన దేవుడని సొంత రక్షకునిగా అంగీకరించి చేతబళ్ళన్నీ మానేసి యేసు ప్రభు నిజమైన దేవుడిని ఆ రోజు ఆరాధించడానికి మొదలుపెట్టాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ యొక్క మార్చబడిన హృదయాలు ఈరోజు ఎన్నో మన ఎదుట ఉన్నాయి. ఆయన దేవుడు, రక్షకుడు ఆయన. అందులో నేను ఒకండి. ఇదిగో కూర్చున్న వాళ్ళు చాలామంది యేసు ప్రభుని అంగీకరించినటువంటి మార్చబడిన హృదయాలు మన దగ్గర ఉన్నాయి. అంతేకాదు యేసు ప్రభు దేవుడని చెప్పడానికి ఆయన శిష్యుల్లో ఒకడు వచ్చాడు మన దగ్గరికి. ఎవరు? ఇండియాకు వచ్చాడు. సెయింట్ థామస్ ఆయన వచ్చాడు. కేరళ రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటిగా యేసు ప్రభుని సొంత రక్షకునిగా, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. మొదటిగా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు మొదట బ్రాహ్మణులు. ఎందుకంటే మొదట సువార్త ప్రకటించబడింది వాళ్ళకే. ఒకరోజు సెయింట్ థామస్ గారు బ్రాహ్మణుల దగ్గరికి పోయారు. ఉదయాన్నే సంధ్యావందనం చేస్తున్నారు వాళ్ళు. నదుల్లో, సముద్రంలో సంధ్యావందనం చేస్తూ ఒక శ్లోకం చెబుతున్నారు. ఏమిటి ఆ శ్లోకం అంటే, ఓం అతసోమా సద్గమయ, ఓం తమసోమా జ్యోతిర్గమయ, ఓం మృత్యోమా అమృతాంగమయ, ఓం శాంతి 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 అంటున్నారు. ఎవరు? అమ్మాయి అర్థమవుతుందా? అమ్మా అర్థమవుతుందా? అవని బిల్లు నాకు వెళ్ళి చూడమని చెప్పు. అవా ఇటు చూడు. ఎవరు? బ్రాహ్మణులు శ్లోకం పలుకుతున్నారు. ఓం అతసోమా సర్గమయ, ఓం తమసోమా జ్యోతిర్గమయ,
ఓం మృత్యోమా మృతాంగమయ శాంతి 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 హా అంటూ నీళ్ళు వారుస్తున్నారంట. ఇది నీళ్ళు అన్నీ ఏమైపోతున్నాయి? మరి బాబు మీకు ఇంతకీ ఆ శ్లోకానికి అర్థం తెలుసా అని అడిగాడంటే ఎవరు? సెయింట్ థామస్ గారు అడిగారు. ఎందుకు తెలియదు, మాకు తెలుసున్నారంట. ఏం చెప్పండి? ఓ దేవా అంటే అతసోమ సద్గమయ అంటే ఓ దేవా నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించు అని. మరి సత్యములో ఉన్నవాడెవరు అని అడిగాడు థామస్. యేసు ప్రభువుకి ఏమన్నాడు? యేసు నేనే మార్గము. అయ్యా సత్యములో ఉన్నవాడే కదా సత్యము నడిపించేది. మరి మీరు నమ్ముకున్న దేవుడు సత్యవంతుడేనా? కామ క్రోధ లోభ మద మత్సరము లేనివాడే కదా దేవుడు. గ్రుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఎక్కడ పడతారండి? ఇద్దరు గుంట్లో పడతారు. ఒక సత్యవంతుడు ఒక అసత్యవంతుడు ఏం చేయగలడు? సత్యంలో నడిపించగలడు. మీరు నమ్ముకున్న దేవుడు సత్యవంతుడేనా? ఇదిగో నిజమైన సత్యవంతుడు ఎవరంటే యేసు ప్రభువయ్య. ఆయన నమ్ముకోండి అని చెప్తున్నాడు. రెండోది వాళ్ళు ఏమంటున్నారు? తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. అవును, చీకట్లో ఉన్న మానవుల్ని గొప్ప వెలుగులోనికి నడిపించింది యేసు ప్రభువే. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను. చీకటి కలిగిన ప్రతి మనుష్యులను వెలిగించగలిగినటువంటి యేసు ప్రభువయ్య. ఎవరు చెప్పారు లోకానికి వెలుగు? ఎవరైనా చెప్పారా? ప్రపంచంలో ఎవరు ఈ మాట చెప్పలేదు, యేసు ప్రభు చెప్పాడయ్యా. మూడోది మృత్యోర్మ అమృతాంగమయ, నేను మరణములో ఉన్నాను, నన్ను జీవంలోనికి. ఎవరంటున్నారు అండి? మరణంలో ఉంది ఎవరు? ఎవరండి మరణంలో ఉంది? చచ్చిపోయినాడు మరణంలో ఉన్నానని మాట్లాడతాడా? నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవంలోనికి నడిపించాను అంటున్నాడండి. ఎవరు? బతుకున్న వాళ్ళు. అవును, ఎడ చచ్చిపోయాము? మీరు పాపముల చేతను అపరాధముల చేతను ఏమై ఉన్నారు? చచ్చినోళ్ళం మనం. ఇప్పుడు చచ్చి మాట్లాడుతున్నాం మనం. అసలు ఎవరు నిజం చెప్పండి, మనం దెయ్యాలం మనం ఇప్పుడు. అయితే మరణములో నుండికి జీవంలోనికి నడిపించే దేవుడు మీరు నమ్ముకున్న దేవుడైతే, మీ దేవుడు చీకట్లో నుంచి నిజంగా వెలుగు నడిపించేవాడైతే, మీ దేవుడు సత్యంలో నుంచి అసత్యంలో నుంచి సత్యం నడిపించేవాడైతే, మీరు జారువారుస్తున్న నీళ్లు ఆగిపోవును గాక అంటే, ఆగిపోతే నేను మీ దేవుడిని నమ్ముతా. ఇదే జపం నేను చేస్తాను. నేను నీళ్లు జారకుండా ఆగిపోమంటే ఆగిపోతే మీరు మా దేవుడిని నమ్ముకోవాలని అడిగారు. వింటున్నారా? వాళ్ళు నీళ్లు జారుస్తున్నారు కానీ, శ్లోకం పలుకుతున్నారు కానీ, వాళ్ళు నీళ్ళు అట్నాగినాయి, కారిపోతున్నాయి. అప్పుడు సెయింట్ థామస్ నుంచొని, ప్రభువా అసత్యములో ఉన్న నేను సత్యం నడిపించి యేసు ప్రభువా, చీకట్లో ఉన్న మానవులు వెలుగు నడిపించినటువంటి యేసు ప్రభువా, మరణములో ఉన్నటువంటి మానవుని జీవులు నడిపించినటువంటి యేసు ప్రభువా, ఈ నీళ్లు ఆగిపోను కాక అనగానే ఆకాశం అట్నే ఆగిపోయినాయి అంట. భారతదేశంలో మొట్టమొదటిగా ఒకే రోజు 12,000 మంది యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించినటువంటి గొప్ప ఘనత సెయింట్ థామస్ గారిదే. ఒకే రోజు చాలామంది బ్రాహ్మణులు యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించారు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. ఆయన మార్గం ఏమిటంటే యేసు ప్రభు అన్నాడు, నాది శాంతి గల మార్గం. ఏ మార్గం అయింది? శాంతి గల మార్గం. ఆ మాట ఎక్కడ రాశాడంటే యోహాను సువార్త 14:27 ఉంటుంది. లోకమిచ్చే శాంతి కాదు, నాది పరలోకము నుండి వచ్చి దిగి వచ్చినటువంటి శాంతిది. ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు శాంతి లేదు మానవులకి. అంటున్నారా? మానవుడికి ఏం లేదు? శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏం తెలుసా? మానవుని హృదయంలో పాపమున్నంత కాలము
మానవుడికి శాంతి ఉండదు. మీకు తెలుసా, పాత రోజుల్లో సినిమాలు ఉండేవి. సిల్క్ స్మిత అని ఒక ఆమె ఉండేది, తెలుసా మీకు? క్లబ్ డాన్సర్ అమ్మ, తెలుసా? సిల్క్ స్మిత చాలామంది తెలుసులే, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మీకు? అందరూ తెలుసు మీకు. ఆమె నల్లగా ఉంటుంది, తెలుసా? తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది. ఏం డ్యాన్స్ చేస్తుంది? ఏమండి ఇప్పుడు ఐటెం సాంగ్స్ అంటారు. ఇప్పుడు ఏ సాంగ్స్? ఐటెం సాంగ్ లేకపోతే ఆ సినిమా హిట్టే కాదంట. ఆ రోజుల్లో సిల్క్ స్మిత కానీ ఐటెం సాంగ్ వేయకపోతే సినిమా అంతా ఏమైంది? ఫెయిల్. చాలా డబ్బు ఉంది, వింటున్నారా? చాలా డబ్బులు ఉంది, మనుషుల్ని రంజింపజేసింది, చాలా ఆస్తుంది. కానీ వింటున్నారా? ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా అంటే ఒకళ్ళు పెళ్లి చేసుకోలేదంటామని. ఏంది? ఒక్కళ్ళు పెళ్లి చేసుకోలేదంటామని. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి డ్యాన్సరు, వింటున్నారా? కానీ హృదయంలో ఏం లేదు తెలుసా? శాంతి లేదు. చివరికి ఏం చేసింది తెలుసా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇదేంది? డబ్బు ఉంది కదా, ఏ పెళ్ళి లేకపోతే? అశాంతి. మానవుని జీవితంలో శాంతి లేకపోవటం వల్ల చాలామంది నుయ్యో గొయ్యో చూసుకుంటున్నారు. ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య, కుటుంబాల మధ్య శాంతి లేదు, నెమ్మది లేదు. అల్లాడిపోతున్నారు ప్రజలు. యేసు ప్రభువు అన్నాడు, నా మార్గం ఏమిటంటే శాంతి మార్గము. అయితే మీరేం చేయాలంటే, శాంతి కావాలంటే ఆయన దగ్గరికి రావాలా? ఆయన దగ్గరికి రావాలి మీరు. ఆయన దగ్గరికి రాకుండా మీకు శాంతి రావదు, నెమ్మది ఇవ్వలేడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక మంగళ ఆయన ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారంట. వింటున్నారా? మంగళ ఆయన తెలుసు. మంగళ అంటే బార్బర్. ఇద్దరు కలిసి నడుచుకుంటా పోతుంటే మంగళ ఆయన పాస్టర్ని అడిగాడంట, ఏమయ్యా మీ దేవుడు చూసావా, ఈ బేదోళ్ళందరినీ ఇటు పెట్టేశాడు, దరిద్రులు అయిపోయారు వీళ్ళు, మీ దేవుడు వీళ్ళు కరుణించవచ్చు కదయ్యా, వీళ్ళు ధనవంతులుగా చేయొచ్చు కదయ్యా అని అడిగాడంట. ఎవరు? అమ్మ నిద్ర వస్తుందా? ముగిస్తాలే, ఈరోజు తొందరగా ముగిస్తాలే. మంగళ ఆయన దైవజనుడిని అడిగాడంట. అప్పుడు మంగళ ఆయన దైవజనుడు మాట్లాడుతున్నాడు. అప్పుడేనంట ఒక ఆయన స్నానం చేయకుండా మురికి వాసనతో తలలో ముడిగట్టుకొని పోయి ఉన్న ఒక ఆయన వచ్చాడంట. వెంటనే మంగళ ఆయన అన్నాడంట, నువ్వు అసలు మంగళోడివేనా అన్నాడంట. నేను మంగళోడినయ్యా. నువ్వు మంగళోడు అయితే ఇతడికి ఎందుకు గడ్డం పెంచుకున్నాడు, ఎందుకు జుట్టు ఇలా ఉంది, నీకు అసలు బుద్ధి ఉందా అని అడిగాడంట. ఎవరు? దైవజనుడు మంగళ ఆయన్ని అడిగాడంట. అదేంటంటే అంత మాట అంటారు? వాడు నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను? కటింగ్ చేస్తాను. వాడు నా దగ్గరికి రాకుండా నేను ఎట్లాగా? అదేనయ్యా నేను చెప్పేది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నా దగ్గరికి రాకుండా నేను ఎట్లాగో వాడిని శుద్ధి చేసేది? నా దగ్గరికి వస్తే మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను ఏం చేస్తాడు ఆయన? నువ్వు ఆయన దగ్గరికి రాకుండా నీకు క్షౌరం చేయడు. ఆయన దగ్గరికి రాకుండా, నువ్వు అడగకుండా, నా పాపం తీసేమని అడగకుండా నీ పాపాన్ని తీసేశాడు. తీనంత కాలము నువ్వు పాపంలోనే ఉంటావు, నీకు శాంతి సమాధానం ఉండదు. యేసుని అడగాల. అడుగుడి మీకు ఏం అడగాల? డబ్బు ఇయ్యి, ఇల్లు ఇయ్యి కాదు. ఏం అడగాల? ఏమన్నా భార్యాభర్తల మధ్య ఏం కావాలా? భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే మనసు ఉండాలి. అర్థం లేకపోతే ఇవి అర్థమైపోద్ది. తగాదులు వరకు తగాదులు వచ్చేస్తాయి. ప్రభువా నాకు శాంతి కావాలా? శాంతి కావాలంటే హృదయంలో పాపం ఉంటే ఏం కాదు. ఏమండి? హృదయంలో పాపం ఉంటే శాంతి రాదు. మా శాంతి కాదమ్ము, సమాధానం రాదు. ఒక ఆయన నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఆయన బిల్డింగు బీదలకి ఈ వైఎస్ఆర్ బిల్డింగ్స్ కడతల్లా ఆయన ఒక ఇన్ఛార్జ్ అనమాట. ఆయన
గృహ పరిపాలన అధికారి ఆయన ఏం చేశాడంటే పేదోళ్ళందరికీ సిమెంటు, పేదోళ్ళందరికీ ఏమి ఇవ్వాలా, ఇసుక, పేదోళ్ళకి ఇనుప సొవ్వులు ఇవ్వాలా. అందరికీ ఇస్తున్నాడు, సిమెంట్ ఇస్తున్నాడు, ఏమండి సొవ్వులు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. వాళ్ళకి ఇస్తా ఈయన కూడా బిల్డింగ్ లేపేసాడు. వింటున్నారా? ఎంత అన్యాయమో. వాళ్ళకి ఇస్తా ఈయన ఏం చేసుకున్నాడు, మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. ఏ సొంత డబ్బు కాదు, ఎవరి డబ్బు అది? పేదవాళ్ళ డబ్బుని సొంత. చాలామంది ఇప్పుడు బేల్దారులు కూడా అట్లా చేస్తున్నారు. బేల్దారులారా జాగ్రత్త, మీరు నమ్మకంగా పనిచేయండి, నమ్మకంగా పనిచేయాలా. ఆడేదో సొవ్వు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారా, మీకు శాంతి ఉండదు. దొంగ సొమ్ము ఇంట్లో వల్ల, దొంగ వస్తువు ఇంట్లో ఉంటే నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. జాగ్రత్త. సరే, ఈయన ఇల్లు కట్టుకున్నాడు, బాగుంది. పాస్టర్లు అందరూ పిలిచాడు, మేము పోవద్దా? ఏమండి, మమ్మల్ని పిలిస్తే మేమేం చేయాలా? పోయాము, పరిశుద్ధ 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 ప్రభువా. ఏం కట్ చేసాము? మంచి పొట్టేలు మాంసం పెట్టాడు, బాగా బర్రీగా తిన్నాము. ఇంటికి గదికి పోయాము, నీళ్ళు కొట్టాము, కొబ్బరిని కొట్టాము, అది కొట్టాము, ఇది కొట్టాము. ఏమండి, చేతుల కానుక పెట్టాడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని వెళ్ళాము. ఆ రోజు రాత్రి నిద్ర రావట్లేదు ఆయనకి. ఏం రావట్లేదు? నిద్ర రావట్లేదు. డాక్టర్ దగ్గర పోయాడు, నిద్ర రావట్లేదు. టాబ్లెట్ తీసుకుని నిద్ర రావడం లేదు. ఏంద్రా నిద్ర రావట్లేదంటే, ఇల్లు ఎట్ట కట్టాడు? పాపపు సొమ్ముతో కట్టాడు. అందుకని ఏం రావట్లేదు. మళ్ళీ పాస్టర్ని అడిగాడు, పాస్టర్ గారు నీ ఇల్లు కట్టాను కానీ నాకేం రావట్లేదు, నిద్ర రావట్లేదు. ఎందుకయ్యా అంటే, నువ్వు పాపపు సొమ్ముతో కట్టావు కాబట్టి ఏం చేయాలా? ఇల్లు వదిలేసి ప్రభుత్వానికి అప్పగించాలా. నువ్వు ప్రభుత్వం దగ్గర పోయి ఏం చెప్పాలంటే, అయ్యా బీదవాళ్ళకి ఇవ్వాల్సిన సిమెంటు, బీదకి ఇవ్వాల్సిన సువ్వా, నేను ఇల్లు కట్టుకున్నానయ్యా, ఈ ఇల్లు నాకు వద్దు, దయచేసి నన్ను క్షమించండి అని ఒక లెటర్ రాసి నువ్వు ఇయ్యమని చెప్పాడు. ఎవరు? నాలాంటి పాస్టర్ ఇలాంటి చెప్తాడు. నన్ను అడగండి, నేను చెప్తా, ఇలాంటివి చెప్తాను, మీరు పోయి ఇవ్వాలి. మీరు ఆయన పోయి మరి ఈ లెటర్ ఇస్తే ఉద్యోగం ఉంటుంది ఈయనకి. వింటున్నా? ఈరోజు ఎవరన్నారు ఉద్యోగస్తులు? ఈరోజు ఆ లెటర్లు ఇవ్వాలి, దేవునికి స్తోత్రం. ఈ లెటర్ పోయి ఆయనకి ఇస్తే వాళ్ళు అన్నారు, ఒరే బాబు ఈ లెటర్ చూస్తే నేనేం చేస్తారు, ఉద్యోగం తీసేస్తారు. నీ ఇల్లు ఏమైద్ది, బయటపడిద్ది, నువ్వు అప్పుల పాలైపోతావు, నువ్వేట తింటావు. నా మాటిను, ఈ లెటర్ పైకి పంపించాల్సిన పని లేదు. మీ దేవుడు ప్రేమామయుడు, మీ దేవుడు క్షమించే దేవుడు. దేవుడి దగ్గర పోయి ఏం చెయ్యి, పాపాలన్నీ, ఒరే బాబు నేను పాపాలు ఒప్పుకుంటా కానీ ఇంట్లో పడుకున్న నిద్ర రావట్లేదు బాబు అంటున్నాడు వాడు. ఏంది? పాపాలు అయితే క్షమిస్తాడు కానీ ఇంట్లోకి పోతే ఏం రావట్లేదు. నాకు ఇల్లు వద్దురా బాబు, ఒళ్ళు వద్దురా బాబు, నాకు ఉద్యోగం అయినా పర్లేదురా బాబు, ఈ ఇల్లు మీరు తీసుకోండి అంటారు. బాబు ఉద్యోగం మాత్రం నీ భార్య ఏమని అంటారు, నీ కొడుకు ఏమని అంటారా, నీ కొడుకేమన్నా కానీ రా బాబు, నాకు నిద్ర రావట్లేదు బాబు అంటున్నాడు. లెటర్ పంపించారు, పై అధికారికి పంపించారు. సరే తను ఏం చేద్దాం, సస్పెండ్ చేసేద్దాం. సస్పెండ్ చేశారు. ఇల్లు ఎవరు హ్యాండ్ ఓవర్ అయిపోయింది? ప్రభుత్వం హ్యాండ్ అయిపోయింది. బయటకు వచ్చి ప్రశాంతంగా గుడి చేసుకున్నాడు, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎట్టుంది? ప్రభుత్వ అధికారులు అన్నారంట, ఓరే మనం ఇంత చరిత్రలో చూసాం కానీ ఎవడైనా తప్పు చేసినోడు తప్పును ఒప్పుకుంటారా? ఇవన్నీ తప్పు ఒప్పుకుంటారా? కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నేను తప్పు చేశానని ఎవడైనా సరే తన భర్త దగ్గరికి వెళ్ళి తన భార్య చెప్పుకున్న సందర్భంలో ఒకటి ఉందో చెప్పండి. ఏ భర్త అయినా సరే ఏమే నేను తప్పు చేశానే, నన్ను ఒక్కసారి క్షమించను, ఒక్కసారిని అడిగాడా? ఒకసారి ఒక జైలర్ అంట, కొత్తగా జైలర్ అయితే ఆయన జైల్లో ఉన్న దొంగలందరిని దర్శించడానికి వెళ్ళాడంట. అబ్బాయ్ నువ్వేం దొంగతనం చేసావు? అయ్యా బాబు నేను ఒక్క దొంగతనం కూడా చేయలేదురా బాబు, ఈ పోలీసు తీసుకొచ్చి ఊరకనే వేసారయ్యా. అట్లా అందరూ చెప్పుకుంటా పోతున్నారు, నేను దొంగతనం చేయలేదు, నేను మోసం చేయలేదు, ఊరకనే తీసుకొచ్చి ఎక్కడ వేసారు? నేను ఊరకనే తీసుకొచ్చేస్తారా? మీరు మిమ్మల్ని అడిగితే మీరు అట్లా ఒప్పుకుంటారా? చివరికి ఒక ఆయన ఉన్నారే బాబు
నేను దొంగని, నేను దోషిని, నేను మోసగాడిని, అయ్యా బయట ఉండేదానికి అర్హత లేదయ్యా, నేను మాత్రం ఎక్కడ ఉండాలా? జైల్లో ఉండడానికి నేను అర్హుడిని. ఎందుకంటే నేనేం చేశాను? తప్పు చేశానయ్యా అన్నాడు. జైలర్ బయటికి వెళ్ళి, ఇదిగో ఈ 99 మంది దొంగల్ని అక్కడే ఉంచు, ఇదిగో ఎవడైతే మోసగాడు దొంగనని చెప్పాడు వాడిని ఒక్కడిని ఏం చెయ్యి, వాడిని ఒక్కడిని విడిపించబడ్డాడు. మన పాపములు ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకుంటామో అప్పుడు విడిపించబడతావు పాపం నుంచి. అప్పుడు నీ హృదయంలో ఏముంటుంది తెలుసా? శాంతి ఉంటుంది. పాపములో ఉన్నంత కాలము నీకు శాంతి ఉండదు. పాపము నీలో ఉన్నంత కాలము నెమ్మది ఉండదు. వివాహం అన్ని విషయాలలో, చెప్పండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. కింద వచ్చింది చదవండియా, కింద వచ్చింది చెప్పు, చెప్పాయా ఏందయా? నేను కింద వచ్చినవింది కిందలో ఏంది చదువు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం చదవయా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. అంటున్నారా? ఒక భర్తకి ఒకే భార్య ఉండాలా, ఒక భార్యకి ఒకే భర్త ఉండాలా. మీ పరుపు నిష్కలంకంగా లేకుండా నీ పరుపును మరొకడు కల్మషం చేసాడా, ఆ మంచం నీకు శాంతిని ఇవ్వదు. గుర్తుపెట్టుకో, ఆ నెమ్మది ఉండదు నీకు. కాబట్టి పాన్పు నిష్కలంకంగా ఉండాలి, మనుషులు పవిత్రంగా ఉండాలి. ఈ రోజుల్లో వివాహం చేసుకున్నా కూడా మనిషి యొక్క ఆలోచనలు పవిత్రంగా లేవు, మనిషి యొక్క జీవితం పవిత్రంగా లేదు. అందుకనే శాంతి లేదు. పాపము హృదయంలో ఉండి నువ్వు ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, గుండు గోయించుకున్నా, మీసాలు తీసేసినా, వింటున్నారా, నీకు శాంతి రాదు, నీకు నెమ్మది ఉండదు. పాపము పోవాలి. పాపం పోవాలంటే పాపమునకు మందు ఒకే ఒకడు యేసు ప్రభు. మెడికల్ షాపులో అనేక మందులు ఉంటాయి, ఏమండి, చాలా మందులు ఉంటాయి, కానీ నీ వ్యాధికి సంబంధించిన మందు ఒక్కటే ఉంటుంది. ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు, కానీ పాపం అనే రోగానికి మందు ఒకే ఒకటి దగ్గర ఉంది. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. నీ పాపమును తీసివేయగలిగిన ఒకే ఒక సమర్థుడు యేసు ప్రభు. పాపులను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు ఆయన. నీ పాపం పోవడానికి కల్వరి శిలువలో ఆయన రక్తము చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నేను అడుగుతున్నా ఈరోజు రాత్రి, నువ్వు పాపము తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ పాపము పోతుంది, పవిత్రుడిగా చేస్తాడు, నీకు శాంతి సమాధానం నెమ్మదిస్తాడు. పాపం ఉన్నంత కాలం నీకు నెమ్మది ఉండదు. శాంతి కోసం ఏంటండి, చాలామంది ఏమండి నా పేరు మీద ఏం చేయండి, 5 రూపాయలు ఇచ్చి ఏం చేయండి, ఏమండి 5 రూపాయలకి శాంతి వస్తుందా? ఏమండి నిన్న 5 రూపాయలు ఇమ్మంటారు, చెప్పండి, నన్ను 5 రూపాయలు ఇస్తా, శాంతి ఇవ్వండి నాకు. 150 రూపాయలకి అయ్యా నీ పేరు మీద శాంతి చేస్తా ఉంటున్నారు కదా, 5 రూపాయలకు వచ్చే శాంతి కాదు, 20 రూపాయలకు వచ్చే శాంతి కాదు, వెల పెడితే వచ్చే శాంతి కాదు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు ఇస్తాను, నెమ్మదిస్తాను, మీకు ఆరోగ్యం ఇస్తాను. ప్రియులారా, ఈ శాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ ప్రతి పాపమును కడిగి ఆయన శుద్ధీకరించి మీకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు మార్గం ఏమిటంటే ఆయన శాంతి మార్గం. ఆయన రెండోది ఆయన మార్గం ఏమిటంటే ఆయన రక్షించే మార్గం అయింది. ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. యేసుక్రీస్తు మార్గం ఒకటే, అది రక్షించే మార్గం. ఈ ప్రపంచంలో పాపము మానవుడికి ఎలా కనిపిస్తుంది తెలుసా? పాపము మానవుడికి ఏమంటే సీరియల్ ఎట్ట కనపడుతుంది, సినిమా ఎట్ట కనపడిద్దమ్మా, ఐటమ్ సాంగ్ ఎట్ట కనపడిద్దమ్మా? చెప్పండి, వరకు చెప్పండి, లేదు నిజాలు చెప్పండి. సినిమా ఎట్ట కనపడిద్ది? రంగురంగులుగా, కలర్గా. ఏమండి చూడటానికి ఏమండి ప్రార్థనకు వచ్చి నిద్ర వచ్చింది, కానీ సీరియల్ చూసి ఎప్పుడు నిద్ర వచ్చింది ఒకటి చేయొద్దండి. సీరియల్ చూస్తే నిద్ర వచ్చింది, సినిమా చూసి నిద్ర వచ్చింది, ఎవరున్నారా? ఏడ నిద్ర వస్తుంది? ఏడ నిద్ర వస్తుంది అక్క? చర్చిలో నిద్ర వస్తుంది. దెయ్యం ఏడుంటుంది అమ్మా? పాపము చూడటానికి అందంగా ఉంటుంది, పాపము చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. పాపం చేసిన తర్వాత ఏ ఎయిడ్స్ కళ్ళు పోయిన తర్వాత ఆవేదన మిగిలిద్ది. వింటున్నారా? పాపం చేసేటప్పుడు ఎట్లుంటుంది? ఆనందంగా ఉంటుంది, చూడటానికి చాలా ఇంపుగా ఉంటుంది. చేసిన తర్వాత కళ్ళు పోయిన తర్వాత ఎట్లుంటుంది? అయ్యా కళ్ళు పోయినాయి అయ్యా, ఆవేదన. అపవాది ఆ విధంగా మిమ్మల్ని భ్రమపరుస్తాడు. అయితే యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. నువ్వు పాపంలో ఉంటే ఏం చేస్తా? పాపము నిన్ను ఒకరోజు పట్టుకుంటుంది, గుర్తుపెట్టుకో. పాపం నిన్ను ఏమంటే కాళ్ళకు చుట్టుకున్న పాము ఏం చేస్తుంది? కరిసిద్దా? ఏమంటే కాళ్ళకు చుట్టుకున్న పాము కరిసిద్దా? ఏంటంటే చెప్పలేదండి. కాళ్ళకు చుట్టుకున్న పాము ఎట్ట కరిసిద్దో పాపము కూడా నిన్ను ఒకరోజు. ఈరోజు చాలామంది ఇందాక చెప్పాడు కదా అంకుల్, రహస్య పాపాలు ఎవరికైనా తెలుస్తాయా? ఏంటి మీ పాపాలు నాకు తెలుసా? నేను చేసే పాపలు మీకు తెలుసా? తెలియదు. అమ్మో మనం దొరలమే. మనం ఎందుకు దొరలమే? మనం పట్టుబడితే దొంగ, దొరకపోతే అబ్బా దొరలా కూర్చున్నారమ్మా మనం. అబ్బా ఏం దొరలండి, మనం దొరలమే. అంటే ఎవడికి దొరకలా, కానీ ఒకరోజు దొరుకుతావు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, పట్టుకున్న పాపం నిన్ను కరవక మానదు. నీ పాపం నిన్ను పట్టుకోక మునిపే, అది కరవక మునిపే యేసుప్రభు దగ్గరికి రా. ఎంత ఘోర పాపినైనా యేసుప్రభు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా నా యొద్దకు వచ్చి ఎంత మాత్రమో త్రోసివేయను. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, ఏ పాపం చేసినా దేవుడి దగ్గరికి రా. ప్రతి పాపము నుంచి విముక్తులు చేస్తాడు ఆయన. దేవుని యొక్క మార్గం ఏమిటంటే ఆయన రక్షించే మార్గము. మూడోది ఏందయ్యా అంటే ఆయన మార్గం ఏమిటయ్యా అంటే ఆయన మార్గము జీవ మార్గము. ఏ మార్గం అయింది? జీవ మార్గం. మనిషి జీవితంలో చనిపోయిన తర్వాత రెండు స్థానాలకు వెళ్ళాలా. ఒకటి నరకమన్నీ వెళ్ళాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలా? పరలోకమన్నీ వెళ్ళాలా. ఖచ్చితంగా భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఏముందయ్యా అంటే మరణము ఉంది. మరణం ఉంది. అయితే నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నువ్వు జపం తపం చేస్తే ఏం కుదరదు. జపం తపాలు చేస్తే బావు. నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే ఒకటి యేసు మార్గంలోకి రావాలా, పాపాలు ఒప్పుకోవాలా, పాప క్షమాపణ పొందాలా. ఆ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తావు. కాబట్టి ఆయన మార్గం ఏమిటంటే జీవ మార్గం అయింది. ఏ మార్గం అయింది? జీవ మార్గం. మరణించిన తర్వాత మనిషి యొక్క ఆత్మ శాశ్వతమైంది. ఇది మనిషి ఆత్మకి మరణం లేదు. అటు జీవమైన పరలోకమని వెళ్ళాలా, లేకపోతే నరకమన్నా వెళ్ళాలా. అయితే భూలోకంలో నువ్వెన్ని సంపాదించినా చనిపోయిన తర్వాత నీ ఎంబటే వస్తాయా? చాలామంది, ఒక ఆయన వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు. భర్త బాగా సంపాదించాడు,
ఆస్తి సంపాదించి ఐశ్వర్యం బాగా ఈ బిడ్డలకి చిన్నప్పుడే ఇన్సూరెన్స్ అవి చేసాడు, అన్నీ చేసేసాడు. స్వామిని దర్శించుకోవడానికి పోయి వస్తా అందరిలో చచ్చిపోయాడు. ఆ ఆస్తి ఎవరికి పోయింది? ఎవరికి తెలుసా? ఎవరికి పోయిందో తెలియదు. మీరు చనిపోయిన తర్వాత వింటున్నారా? మీరు చనిపోయిన తర్వాత మీ శవానికి తెల్లటి గుడ్డ కడతారు. అప్పుడప్పుడు చూడండి, కొన్ని శవాలు చూడండి అప్పుడప్పుడు. ఏమన్నా వింటున్నారా? తెల్లటి గుడ్డ కడతారు. దానికి జోబులు ఉంటాయా? ఎందుకండు? ఒరే నువ్వు పోతా అన్ని సంపాదించావు కానీ జోబులు 10 రూపాయలు కూడా. వింటున్నారా? సమాధి దగ్గరికి పోయిన తర్వాత ముక్కు పొడక, కాళ్ళకి గజ్జలు, చేతి గొంగరాలు ఏం చేస్తారక్క? ఎందుకు? రాకపోతే కోసేస్తారు. జాగ్రత్త. రాకపోతే తెంపండ్రా కొయ్యండ్రా అంటారు. 5 మైళ్ళు తీసుకెళ్ళవు. ఒక మాట చెబుతున్న సత్యం, మీ ఇంట్లో పాడైపోయిన బ్రష్లకి స్థలం ఉంటుంది. ఏమంటే 6 నెలలుగా సంవత్సరం అయినా ఉంటుంది. పాడైపోయిన మనం బ్రష్ ఏం చేసుకుంటాం? కలర్ వేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చెడిపోయిన చెప్పులు ఉంటాయి, తెగిపోయిన చెప్పులు ఉంటాయి, పడేయలేము, మనసు ఒప్పుకోదు. ఏడుంటాయి అయ్యి? ఏమండి, చెడిపోయిన చెప్పులకి తెగిపోయిన చెప్పులకి ఇంట్లో ఏముంటుంది? ప్లేస్ ఉంటుంది. బూట్లకి, పాడైపోయిన బ్రష్లకి ఇంట్లో స్థలం ఉంటుంది. కానీ చచ్చిపోయిన మనిషికి మాత్రం ఏం చేయండి? ఎత్తండి చెప్పులు మాత్రం ఎత్తరు. వింటున్నారా? నువ్వు సచ్చేది మాత్రం వాస్తవం. 1వ రోజు 2వ రోజు నిన్ను ఎవరు ఉంచరు, ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. కానీ నువ్వు యేసు ప్రభు నమ్ముకొని చనిపోతే నీ ఆత్మ నిత్యత్వంలో ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి యేసు ప్రభు నీ పాపం కోసం చేయాల్సిన పని అంతా చేసేసాడు. ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పాపిని ప్రభువా, నా పాపాన్ని క్షమించంటే నీ పాపను క్షమించి నీకు శాంతిని ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. చచ్చిపోతే ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు, నిత్య జీవం. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవాన్ని యేసు ప్రభు ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకో. ఒకసారి ఒక ఆమె ఒక పాపం చేసి, తప్పులు చేసి పోలీసులకు చిక్కింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. పోలీసులు చిక్కిందండి, కోర్టులో నుంచోబెట్టారు. కోర్టు జడ్జి గారు తీర్పు తీర్చి, అమ్మా నీకు శిక్ష వేస్తున్నాను, 14 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షలు కట్టమని చెప్పాడు. ఈ లోపు లాయర్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ, లాయరు, న్యాయవాది. ఆయన లేచి ఆమె తరపున వాదించాడు. సార్, అబ్జెక్షన్ సార్, మీరు చేసిన ఈ తీర్పు చాలా తప్పు. ఈమె ఈ సెక్షన్ ప్రకారం ఈమెని విడుదల చేయాలి అని ఆమె పక్షంలో ఒక ఆయన లేచి ఏం చేశాడంటే వాదించి ఆమెను విడిపించాడంట. న్యాయవాది ఏం చేశాడు? అయ్యా దేవుళ్ళలాగొచ్చావయ్యా, నా పక్షమున ఎవరు వాదించకపోతే నా పక్షమున వచ్చి ఏం చేసావు? వాదించి నన్ను జైలు శిక్ష లేకుండా చేసావయ్యా, నువ్వు దేవుడివయ్యా అని నమస్కారం చేసుకుంటూ పోయింది. ఏమండి, శిక్ష పడకుండా పోయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం తప్పులు చేయకుండా ఏం చేయాలక్క? ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండద్దు. కుక్క తోక వంకర అన్నట్టు ఇక్కడేమో ఏడ్చి ప్రార్థన చేస్తే ఇంటికి పొంగలి మళ్ళీ యాజ్ సీరియల్ సేమ్ టు సేమ్. ఏమండి, సేమ్ టు సేమ్ పాపం. బాబా అంటారు చాలామంది భర్తలు, ఏమే ఇదే చివరిసారి, ఇక దాగను, నీ మీద ఒట్టు, ఇక దాగను. 31వ తేదీ డిసెంబర్తో క్లోజ్. 1వ తేదీ నుంచి ఎవరు తాగనే ఒట్టు అంటాడు. అటు పోతంగానే సారాయి వాసన వస్తుంది, మనసు లాగేస్తుంది. అది వీడు ఊగేస్తాడు. ఇదేందా నిన్ను ఒట్టేసావు కదయ్యా, ఒట్టు తీసి ఆడబెట్టాడు.
ఏం కూడా ఏం చేసిందంటే 4 రోజులు అట్టుంది, 4 రోజులు అట్టుంది, 5 రోజు మళ్ళీ పాపం చేసింది. మళ్ళీ పోలీసుకు చిక్కింది, మళ్ళీ కోర్టులో పెట్టారు. ఎవరినే? కోర్టులో పెట్టంగానే, ఆ కోర్టు నుంచంగానే ఈయన ఒక ఆయన ఉన్నాడు. ఆ అమ్మాయి ఈయన చూడంగానే ముఖంలో కాంతి వెలిగిపోయింది. ఆహాహాహాహా, పోయినసారి ఈయనే నన్ను ఏం చేశాడు? రక్షించాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? నన్ను రక్షిస్తాడు. నాకు ధైర్యంగా ఉందని ధైర్యం నుంచి వస్తుంది. ఎక్కడ? బోన్ల నుంచి. వాదోపవాదనలు అయిపోయిన తర్వాత ఈయన ఆమె చూస్తున్నాడు. చూడంగానే నీకు 5 లక్షల జరిమానా, 14 సంవత్సరాల జైలు శిక్ష, వెళ్ళిపో అన్నాడు. ఆమె వెంటనే బోన్లో ఏమైపోయింది తెలుసా? కూలిపోయింది. తీర్పు తీర్పు బయటకు వచ్చిన తర్వాత, ఇదేమయ్యా, పోయినసారి వచ్చినప్పుడు ఇదే కేసులో నువ్వు నన్ను ఏం చేసావు? వాదించి నన్ను రక్షించావు. ఇప్పుడు ఏందా శిక్ష వేసావంటే, అమ్మా పోయినసారి వచ్చినప్పుడు నేను అడ్వకేట్ని, ఇప్పుడు నేను జడ్జిని. ఇది పోయినసారి వచ్చినప్పుడు ఎవరిని? అడ్వకేట్ని, న్యాయవాదిగా వాదించాను. కానీ ఇప్పుడు వాదించడం లేదు. ఇరుపక్షముల వాదనలు వీళ్ళు ఏం చేస్తాను? తీర్పు చెప్తానమ్మా అన్నాడు. యేసుక్రీస్తు మొదటి రాకల్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు. ఇంత గొప్ప రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేస్తే ఆయన రెండో రాకల్లో శిక్షించడానికి వస్తాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆయనక మిమ్మల్ని రక్షించడు, శిక్షిస్తాడు. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నిర్ణయం మీదే, నిర్ణయం మీదే, నిర్ణయం మీదే. ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రేమను ఆలోచించండి. ఆయన మార్గం శాంతి మార్గం, ఆయన మార్గం రక్షించే మార్గం, ఆయన మార్గం జీవ మార్గం.